షామినికి సరైన సమయంలో న్యాయం దక్కుంటే నివేదిత గారికి సైకోటిక్ బ్రేక్ అయ్యుండేది కాదు. ఆవిడకి సైకోటిక్ బ్రేక్ జరగకుండా ఉండుంటే ఆవిడ జాకిని చంపుండేది కాదు. జాకి చావకుండా ఉండుంటే ఈ రోజు నేను మీ ముందు ఇలా నిలబడి వాదించేవాని కాదు. కానీ ఏం చేస్తావు యువర్ ఆనర్? మన దేశ దౌర్భాగ్యం ఇది. ఇక్కడ ఏది సరైన సమయానికి జరగదు. ఇక్కడ న్యాయం ఆలస్యం అవడం వల్ల టైర్లకి నిప్పంటించి దొర్లించడం, బస్సుల్ని తగలబెట్టడం, లేదా క్యాండిల్ పట్టుకుని ర్యాలీకి వెళ్ళడం, లేదా ఇలాంటి బోర్డులన్నీ పట్టుకుని న్యాయం కావాలి అని కోర్టుల ముందు నిలబడటం. ఢిల్లీ నిర్భయ రేప్ కేస్ 7 ఏళ్లు జరిగింది. ఇంకో రేప్ కేసు 3 ఏళ్లు జరిగింది. ఇంకా ఇలాంటి రేప్ కేసులు ఎన్నో మన ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయారు. ఒక్కసారి న్యాయం కావాలని కోర్టు మెట్లెక్కామంటే వాళ్ళ జీవితంలోంచి 10-20 ఏళ్లు అలా వెళ్ళిపోతాయి. మనకంటే నేరాలు ఎక్కువగా జరిగే దేశాల్లో కూడా ఎన్నో కేసెస్ ని ఆన్లైన్ లో కూడా సాల్వ్ చేస్తున్నారు. కానీ మనం కోవిడ్ టైంలో ఆన్లైన్ లో కేసెస్ ని సాల్వ్ చేయలేకపోయాం. తర్వాత ఏమైంది? మొత్తం అన్ని ఫైల్ మీద ఫైలు, ఫైల్ మీద ఫైలు, ఫైల్ మీద ఫైలు, ఫైల్ మీద ఫైలు అంటూ కొండలా పెరిగిపోయింది.